మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా పిచ్చి పట్టిందా అనేలా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలలో ఈ విష సంస్కృతిని అరికట్టేందుకు 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాపై నిషేధం విధించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు భారత్లో కూడా ఇదే రకంగా చర్యలు తీసుకోనున్నారా అంటే అందుకు సంకేతాలు అవుననే సమాధానం చూపిస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియా వినియోగం చిన్నారుల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం కీలక సూచనలు చేసింది. 16 ఏళ్ల లోపు వయసున్న పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని పూర్తిగా నిషేధించేలా చట్టం తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని సిఫార్సు చేసింది. కాగా ఈ సూచనకు ఆస్ట్రేలియాలో అమల్లో ఉన్న చట్ట నమూనాను ఆధారంగా చేసుకొని చేయడం గమనార్హం. ఇందుకు గాను ఎస్ విజయ్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన పిల్పై జస్టిస్ జి జయచంద్రన్, జస్టిస్ కె రామకృష్ణన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇంటర్నెట్ లో అశ్లీల చిత్రాలు, వీడియోలు, హింసాత్మక కంటెంట్ పిల్లలకు సులభంగా అందుబాటులోకి రావడం వల్ల వారి జీవితం, భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని పిటిషనర్ తన వాదన వినిపించారు. చిన్నారులు ఇలాంటి కంటెంట్ ను చూడకుండా అడ్డుకునేలా ప్రత్యేక సాఫ్ట్వేర్లు, నియంత్రణ వ్యవస్థలు అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. అయితే పిటిషనర్ వాదనలో ఏకీభవించిన ధర్మాసనం అశ్లీల మరియు హానికరమైన కంటెంట్ పిల్లలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుందని వ్యాఖ్యానించింది. చిన్న వయసులోనే సోషల్ మీడియాకు అలవాటు పడడం వల్ల మానసిక ఒత్తిడి, దృష్టిలోపం, వ్యసన ప్రవర్తన, లైంగిక దోపిడీ ప్రమాదం, సైబర్ బుల్లింగ్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. పిల్లల భద్రత దృష్ట్యా 16 ఏళ్ల లోపు పిల్లలను సోషల్ మీడియా నుంచి పూర్తిగా దూరం చేసే చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇక మరోవైపు సోషల్ మీడియా పూర్తిగా నిషేధం కాకపోయినా వయస్కు తగిన పరిమితులు, కంటెంట్ ఫిల్టర్లు, తల్లిదండ్రుల పర్యవేక్షణ వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని న్యాయస్థానం సూచించింది.